మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారికి మనం ఒక అతిథిగా ఆహ్వానిస్తా ఉన్నామా? లేక ఆహ్, నా గృహానికి మీరు మాత్రమే యజమాని, లేక మీరు మాత్రమే ఈ గృహానికి యజమాని అని ఆయనను ఒక యజమానిగా మనం చూస్తా ఉన్నామా? నిజంగా మనం సత్రంలో చూసినట్లయితే సత్రంలో అతిథులు వస్తారు, సంతకాలు చేస్తారు, కొంతసేపు ఉంటారు, వారు వెళ్ళిపోతారు. వారొచ్చినటువంటి ఏ మార్గంలో అయితే వచ్చారో, ఏ ప్రాంతం నుండి అయితే వచ్చారో, ఆ ప్రాంతానికి వారు మరలా తిరిగి వెళ్ళిపోతారు. అదే యజమాని ఎలా ఉంటాడండి చూడండి. యజమాని ఎలా ఉంటాడంటే, యజమాని ఆ ఇంట్లో నివసిస్తాడు. తనకు ఆ ఇంట్లో నివసించడానికి అధికారం ఉంటది గనుక ఆయన నివసిస్తాడు. అంతేకాదు ఆ యజమాని చేతికి మన రూమ్ తాళాలన్నీ కూడా ఆయన చేతిలో ఉంటది. అంతేకాదు ఆ గృహములో ఎన్ని రూములున్నాయో తనకు తెలుసు. ప్రతి రూము తనకు తెలుసు. తనకు తెలియనటువంటి రూమే లేదు. అయితే ఈ దినాన నా ప్రశ్న ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలో ఒక అతిథిగా మనం ఆహ్వానిస్తా ఉన్నామా? లేక నా హృదయానికి మీరు మాత్రమే యజమాని అని ఆయనను ఒక యజమానిగా మన హృదయంలో ఆహ్వానిస్తా ఉన్నామా? ఒకవేళ మనము అతిథులుగా మనం ఆహ్వానిస్తే కొంతసేపు ఉండి వారు వెళ్ళిపోతారు అతిథులు. అక్కడ ఉండిపోవడానికి వాళ్ళు రాలేదు. కానీ ఒక యజమాని అయితే ఆ గృహానికి తను అధికారిగా ఉంటాడు. తనకు సమస్తము తెలిసి ఉంటది గనక, మనము మన జీవితంలో మన హృదయాలను ఏలే యజమానిగా ఆయనను ఆహ్వానించినప్పుడు, ఆయన మనలను పరిపాలించే దేవుడై ఉంటాడు.